సో బేసిక్గా వర్క్ అట్ యూకి లాగిన్ అయ్యేది ఇలాగనమాట. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అవి వెంకట్ సార్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. దీంట్లో ఉండేది మెయిన్ కంపెనీ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఏవి తీసుకున్నా సరే రియల్ టైంలో కూడా సేమ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ ప్రాజెక్ట్స్ ఏ ప్రొవైడ్ చేస్తున్నామో క్లయింట్ ఏంటనేది డిసైడ్ అయిన తర్వాత మనం ప్రాజెక్ట్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. సో అది ఏ డొమైన్ అనేది. సో డొమైన్ నాలెడ్జ్ కూడా కొంచెం ఇంపార్టెంట్. మీకు డొమైన్ నాలెడ్జ్ అంటే మనకి ఎన్ని డొమైన్స్ ఉన్నాయన్న ఐడియా ఉందా ఐటీ ఫీల్డ్లో? అంటే వాట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీరు హ్యాండిల్ చేస్తారని. ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఎస్ ఎస్. బ్యాంకింగ్, హెల్త్ కేర్. ఎస్. ఫైనాన్స్. మోస్ట్ ప్రిఫరబుల్ ఏంటంటే మోస్ట్ బ్యాంకింగ్ సెక్టర్ అన్నమాట. ఓకే. తర్వాత ఫైనాన్స్. దాని తర్వాత మనకి హెల్త్. నెక్స్ట్ రిటైల్ డొమైన్స్. నెక్స్ట్ హెల్త్ కేర్. ఓకే. నెక్స్ట్ ఆటోమొబైల్. సో మెనీ డొమైన్స్ ఉంటాయి అన్నమాట. సో మన ప్రాజెక్ట్ ఏంటనేది డిసైడ్ అయిన తర్వాత మనకి ప్రాజెక్ట్ అసైన్ చేసిన తర్వాత సో నేమింగ్ కన్వెన్షన్స్ ఇవన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా మనకి డాక్యుమెంట్స్ వైజ్ మనకు ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో రిక్వైర్మెంట్ వచ్చి మనకి సో ఇలా ఉంటుంది అనమాట. అంటే డెవలపర్ నేము. ఓకే. ప్రాజెక్ట్ ఓనరు. నెక్స్ట్ సోర్స్ ఏంటి. తర్వాత టార్గెట్ అప్లికేషన్ ఏంటి, వాట్ ఈస్ ఎజెండా. సో నువ్వు అప్డేటెడ్ రోస్ క్రియేట్ ఇన్ గూగుల్ షీట్ ఫార్వర్డ్ ఆల్ కస్టమర్ డీటెయిల్స్ టు మేనేజర్ మెయిల్ అండ్ లీడ్ ఆల్సో. సో మోర్ దెన్ 70,000 దిస్ ఏ కండిషన్ బేస్ అనమాట. ప్లీజ్ క్రియేట్ వన్ రెసిపీ ఇన్ డెవ్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ద రెసిపీ అండ్ మూవ్ ఫార్వర్డ్ టు ద ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్. సో మ్యాపింగ్ షీట్ అటాచ్డ్ ఇన్ సపరేట్ మెయిల్. సో మనకి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ సోర్స్ నుంచి టార్గెట్కి ఏమున్నాయి అనేది ఒక మ్యాపింగ్ షీట్ ఏర్పాటు చేస్తారు. సో ఇలా ఉంటుంది అనమాట మ్యాపింగ్ షీట్. ఇది సోర్స్ వచ్చి. సో గ్రీన్ కలర్ అంతా సోర్స్, ఇదేమో టార్గెట్ అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ యాక్షన్ పార్ట్, దిస్ ఈజ్ ట్రిగ్గర్ పార్ట్. సో ఈ ఫీల్డ్స్ దీన్ని మ్యాచ్ చేయాలి అనేది ఇలాగనమాట. ఇలా మ్యాపింగ్ ఉంటుంది మనకి. ఓకే. సో ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఉందనుకోండి, సేల్స్ ఫోర్స్ టైప్ ఫీల్డ్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకి ఎలా ఉంటాయి. ఇటు పక్క ఎస్ఐపి ఉందనుకోండి, ఎస్ఐపి టైప్ ఫీల్డ్స్, వాటి యొక్క టెక్నికల్ ఫీల్డ్, వాటి డిస్క్రిప్షన్ అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఎన్ని కన్వర్షన్స్ ఏమన్నా ఉంటే ఇది ఒక డేట్ ఫార్ములాలో ఉంటే ఇది ఒక డేట్ ఫార్ములా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ రాస్తారనమాట. రియల్ టైంలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. సో మనం ఈ డాక్యుమెంట్ వైజ్ రెసిపీని మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్. సో ఏం ప్రాజెక్ట్ ఇది, మనకి ఏం డొమైన్ అసైన్ అయిందో దాన్ని బట్టి ఇది వస్తుంది. సపోజ్ హెల్త్ డొమైన్ తీసుకుందాం, అపోలో అనుకోండి మన క్లయింట్. సో ప్రోడక్ట్ అనేది మనం క్రియేట్ చేసాం. సో అపోలో కింద సబ్ డొమైన్స్ అన్నమాట. అంటే దీంట్లో మనకి ఏ టైప్స్ ఉంటాయి. కన్సల్టేషన్. సో కన్సల్టేషన్ డిపార్ట్మెంట్లో మళ్ళీ ఇంకేం ఉండొచ్చు. ఆన్లైన్ అవుట్ పేషెంట్ అంటే ఆన్లైన్లో కన్సల్టేషన్ అనమాట. ఓకే. ఇంకేం ఉండొచ్చు. ఓపీ అంటే డైరెక్ట్గా మీట్ అవుతారు కదా. సో ఓపీ ఉన్నది. ఓకే. సో దీని తర్వాత దీంట్లోనే మనకి ఆపరేషన్ రిలేటెడ్. సో దీంట్లో మళ్ళీ హార్ట్
ఫీవర్, జనరల్, సారీ ఇక్కడ కాదు ఇది. సో మనకు ఓపీలో మళ్ళీ టూ టైప్స్ ఉండొచ్చు. ఒకటి ఏంటంటే జనరల్, నెక్స్ట్ స్పెషల్. సో ఇలాగా ఈ డిపార్ట్మెంట్స్ నెక్స్ట్ మెడిసిన్ రిలేటెడ్ ఇలాగా సబ్ కేటగిరీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. సో దీంట్లో మనకి ఇప్పుడు అవుట్ పేషెంట్లో మనకి జనరల్ కేటగిరీ కింద మనం ఏమైనా రెసిపీస్ క్రియేట్ చేయాలంటే ఇక్కడికి వచ్చి దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ రెసిపీ అంటది అనమాట. సో ఓపీ, జనరల్, 06/04/2024. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ట్రిగ్గర్ ఫ్రమ్ యాప్ అని. సో ఇక్కడ మనకు వచ్చే కన్సల్టెన్సీ అన్ని కూడా ఓకే. ఓపీ ఓపీ అవుట్ పేషెంట్ అంతా కూడా మనకి యాక్సెస్ షీట్లో ఫిల్ చేస్తున్నారు. సో రిసెప్షనిస్ట్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. సో నేను కొత్త ట్యాబ్ తీసుకుంటున్నాను. ఓపీ జనరల్ అని తీసుకున్నాను. సో ఏమేమి డీటెయిల్స్ ఉండొచ్చు దీంట్లో? మన జనరల్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటే ఏమి ఇస్తాం? పేషెంట్ నేము, ఏజ్, ఏజ్, ఎక్కడి నుంచి వచ్చాను, ఏదండి, లొకేషన్, అడ్రస్, నెక్స్ట్ వెయిట్, వెయిట్ అంతా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అది స్లిప్ మీద రాస్తారు. మన కన్సల్టేషన్కి ఓన్లీ ఫోన్ నెంబర్ అడుగుతారు. మొబైల్, నెక్స్ట్ టైం. సో దీన్ని మనం హెడర్ రో అంటాం. సో ఇంకోటి ఏముంటుంది, డాక్టర్ నేమ్. సో ఇప్పుడు మన మల్టీ స్పెషాలిటీకి వెళ్ళాం అనుకోండి, సో మెనీ డాక్టర్స్ ఉంటారు. సో వాళ్ళలో ఎవరు, ఏ డాక్టర్ మనం కన్సల్ట్ చేయాలనుకుంటున్నాం. సో మెయిల్ కూడా, పేషెంట్ మెయిల్. సో ఇక్కడ నుంచి డేటా అనేది ఇప్పుడు కన్సల్టేషన్ స్టార్ట్ అయింది ఈరోజు మార్నింగ్. ఓకే. సో ఒక పేషెంట్ వచ్చాడు. 38, 32, అడ్రస్. సో మొబైల్ నాట్ సంథింగ్, టైం. సో 10 o'clock 10 AM. సో డాక్టర్ నాథ్, శ్రీనాథ్. సో ఇప్పుడు ఏం చేయాలి,
మన ఆటోమేషన్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఏం చేస్తున్నాం అంటే ఈ డీటెయిల్స్ ఏదైతే ఎంటర్ అవుతారో సో పర్టికులర్ డాక్టర్కి తన మెయిల్కి అడ్రస్కి వెళ్ళిపోవాలి. ఓకే. సో ఇక్కడ మనకి ఈ ఇన్సర్ట్ అయిన డేటా అంతా కూడా గూగుల్ షీట్ నుంచి డాక్టర్కి డైరెక్ట్గా పాయింట్ చేస్తున్నారు. ఓకే. సో శ్రీనాథ్ అనే తనకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఈ డేటా వెళ్తే ఓకే 02 పేషెంట్స్ ఉన్నాయి, వాళ్ళ అపాయింట్మెంట్ వచ్చి 10 o'clock, సో యూ కెన్ అటెండ్ అని చెప్పేసి 10 o'clockకి వాళ్ళు స్టార్ట్ చేస్తారు, 9:30 అలా వచ్చేదాన్ని. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, వర్క్ అటెండ్ నుంచి గూగుల్ షీట్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఏంటి ఈ ఈవెంట్ కండిషన్, ట్రిగ్గర్ కండిషన్ ఏంటి? సో న్యూరో అప్డేట్ అయినప్పుడు, న్యూ ఆర్ అప్డేటెడ్ అయినప్పుడు. ఓకే. సో న్యూ ఆర్ అప్డేటెడ్ తీసుకుంటున్నాను. సో దీనికి కనెక్టివిటీ గూగుల్ షీట్కి సైన్ ఇన్ విత్ గూగుల్. సో నేను కూడా చేసాం, యూజ్ అకౌంట్ కొట్టి అంటే ఈ షీట్ ఎక్కడ ఉంది. సో అపోలో రిలేటెడ్ కాబట్టి అపోలో మెయిల్ అడ్రస్ ఉండొచ్చు. ఓకే. సో నా దగ్గర ఉన్న మెయిల్ ఇస్తున్నాను. సో ఇక్కడ మనం ఓఆర్త్ 2.0తో కనెక్ట్ అయ్యాం. ఇక్కడ చూసారా ఈ బ్యాక్ సైడ్ మనం దేంతో కనెక్ట్ అయ్యాం? ఇది అథెంటికేషన్ టైప్ ఏముంది ఇక్కడ? మనం ఇచ్చింది ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్, కానీ ఇంటర్నల్గా అక్కడ ఏమవుతుంది, ఓఆర్త్ 2 అథెంటికేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఉంటుంది ఓఆర్త్ 2 అథెంటికేషన్. చూసుకుంటే చూసారా ఓఆర్త్ అని ఉంది. సో ఈ టోకెన్ అంతా కూడా జనరేట్ చేస్తుంది, మీది సెక్యూరిటీలో వస్తుంది, సెక్యూరిటీలో క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చూడండి అంతే. ఓకే. సో ఇది ఓఆర్ 2 అథెంటికేషన్ జరిగి మనకి కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో కంటిన్యూ. సో ఇట్ ఈస్ అలౌడ్ ఆర్ ఏం కంటెంట్ అలౌ చేయాలనేది ఇక్కడ అడుగుతుంది అనమాట. సి అండ్ డౌన్లోడ్ గూగుల్ డ్రైవ్ ఫైల్, సి అండ్ ఎడిట్, క్రియేట్, ఇవన్నీ కూడా. సో మన కనెక్టివిటీ అనేది అయిన వెంటనే ఇక్కడ గ్రీన్లో చూపిస్తుంది. సో మనకి ఇక్కడ సెటప్ వస్తుంది అనమాట. సో దీంట్లో ఇప్పుడు ఈ AI ఆటో వర్కౌట్ యొక్క ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, ఇప్పుడు ఈ కనెక్టివిటీ అనే ఎస్టాబ్లిష్ అయిన వెంటనే దీంట్లో ఉన్న ఈ మొత్తం కూడా డేటాని రీడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఉన్న షీట్స్ అన్ని కనిపిస్తున్నాయి చూడండి. వర్క్ ఎం 6269లో ఉన్న ఆల్ ద వర్క్ షీట్స్ అన్ని కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది. సో దీంట్లో మనం ఏ షీట్లో చేసాం, మన ట్రిగ్గర్ డేటా ఎక్కడ ఉంది, ఏ షీట్లో ఉంది? జియో ఎంప్లాయ్. జియో జియో ఎంప్లాయ్లో ఏ షీటు? అపోలో ఓపీ జనరల్, ఇంతే కదా. సో ఇక్కడ ఉన్న దాంట్లో ఉన్న కాలమ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి. పేషెంట్ నేము, ఏజ్, అడ్రస్. ఓకే. సో ఆల్ కాలమ్స్ తీసుకున్నాం అనుకోండి, ఆల్ కాలమ్స్ని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. అంటే న్యూ అప్డేటెడ్ రో అయినప్పుడు ఆల్ కాలమ్స్. లేదు సెలెక్ట్ తీసుకుందాం అంటే కొన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఎలాగంటే పేషెంట్ నేము, ఏజ్, అడ్రస్, నెక్స్ట్ మొబైల్ నెంబర్ అలాగా. సో అట్ ప్రెసెంట్ నేను ఏమంటే ఆల్ కాలమ్స్ ఇచ్చాను. సో ఇక్కడికి మనకి ట్రిగ్గర్ పార్ట్ ఈస్ కంప్లీటెడ్. ఏం జరిగింది ఇక్కడ మనకి? దీంట్లో ఉండేది 4 ఐటమ్స్: యాప్, ట్రిగ్గర్ కండిషన్, అండ్ కనెక్షన్, అండ్ సెటప్. రైట్. సో ఇప్పుడు యాక్షన్ పార్ట్. సో యాక్షన్ ఇన్ యాప్లో ఏమవ్వాలి? జీమెయిల్. వాళ్ళు జీమెయిల్కి పాస్ అవ్వాలి. సో మనకి ఇక్కడ 2 ఫీచర్స్ ఉన్నాయి.
ఇక్కడ ఏంటంటే జీమెయిల్ అనేది తీసుకోవచ్చు, లేదా వర్కౌట్ ఇన్బిల్ట్గా ఒకటి ఇచ్చింది, ఈమెయిల్ బై వర్కౌట్ అని. సో ఏ అడ్రస్కి ఇది సెండ్ చేయాలి డేటా. ఓకే. సో అట్ ప్రజెంట్ వర్క్ 6269 అనేది డాక్టర్ యొక్క మెయిల్ అడ్రస్ అనుకుందాం. సో ఈమెయిల్ టైప్ మెసేజ్. సో ఇక్కడ నుంచి వచ్చిన డేటాని ఇది పాస్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం అంటే పేషెంట్ నేమ్. ఓకే. సో డాక్టర్కి ఇవన్నీ అవసరం లేదు. సో మనం ఇప్పుడు ఇచ్చేస్తాం ఏజ్. సో నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా అవసరం లేదు. టైం, కన్సల్టేషన్, సో డాక్టర్ నేమ్. ఓకే. సో ఇలాగ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాం మనం. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఏమొచ్చినాయి, మనకి 3 పార్ట్స్ వచ్చినాయి. యాప్, యాక్షన్, వాట్ టైప్ ఆఫ్ యాక్షన్, సెండ్ ఈమెయిల్. ఓకే. నెక్స్ట్ సెటప్లో దీస్ డీటెయిల్స్, టు అడ్రస్, సబ్జెక్టు. సో అలా కాకుండా ఇంకా ఎవరికైనా, సో మానిటర్ డాక్టర్ ఆ టైంకి ఏమైనా బిజీగా ఉన్నా సరే, వాళ్ళని అదే రిమెంబర్ చేయడానికి ఎవరో ఒకరు పర్సన్ ఉంటారు కదా. సో సూపర్వైజర్ ఎవరో వాళ్ళ మెయిల్ అడ్రస్ ఇచ్చినా కూడా వాళ్ళకి కూడా అవుతాయి అనమాట. అలాగే సీసీలో ఎవరైనా యాడ్ చేయాల్సింటే అపోలో స్టాఫ్ని వాళ్ళు కూడా ఇక్కడ యాడ్ చేస్తారు. సీసీ అనేవి ఫీల్డ్స్ అన్నీ కూడా మనకి ఆప్షనల్ ఫీల్డ్స్లో ఉంటాయి. కావాలంటే సీసీ, బీసీసీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అప్లై చేంజెస్. సో సీసీలో ఎవరైనా పెట్టాలంటే ఇక్కడ అడ్రస్ చేస్తాం. సో సేవ్. సో ఇన్బిల్ట్గా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కనెక్టివిటీ అనేది కనెక్షన్ లేదు. ఇదేంటిది, సెండ్ ఈమెయిల్ బై వర్క్ అనేది ఏంటి, వర్క్ ఇన్బిల్ట్ ఫీచర్ ఇది. సో దానికి కనెక్టివిటీ, కనెక్ట్ అనేది నాట్ నెసరీ, ఉండదు అనమాట. ఎందుకంటే ఇది ఇన్బిల్ట్ ఫీచర్ కాబట్టి. అదే మీరు ఏ జీమెయిల్ థర్డ్ పార్టీ యాప్ తీసుకున్నారనుకో, జీమెయిల్ అనేది, సో కనెక్టివిటీ అనేది మ్యాండేటరీ. గట్ యు గాట్ మై పాయింట్. Yes, sir. డిఫరెన్స్ అర్థమైందా మీకు? దీనికి ఈమెయిల్ తీసుకున్నాను అనుకోండి ఇక్కడ యాప్. ఓకే. అదేంటి, జీమెయిల్ అని థర్డ్ పార్టీ. సో హౌ టు ఇంటరాక్ట్ విత్ డాటా వర్క్ రైట్. సో దట్స్ ద కేస్. ఏం కావాలి, కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఇన్బిల్ట్ ఫీచర్ నేను తీసుకున్నాను. నిన్న జీమెయిల్ తీసుకుని చూపించాను కదా. సో ఈరోజు ఈమెయిల్ బై వర్క్ తీసుకున్నాను. ఓకే. సేవ్. సో ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో లేదని ఈ రెసిపీని మనం టెస్ట్ చేస్తాం. ఇది ఇన్బిల్ట్ ఫీచరే, టెస్ట్ రెసిపీని ఇచ్చాడు. సో ఏ డీటెయిల్స్ వెళ్ళినాయి అనేది, ఇన్పుట్ ఏమొచ్చింది, ఇదంతా జేసన్ ఫార్మేట్లోనే ఉంటుంది. ఓకే. అంత ఏ డేటా ఇచ్చినా సరే జేసన్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. జేసన్ నుంచే మనకి అవుట్పుట్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఏంటి, సురేష్ 32. సో దీస్ డీటెయిల్స్ అవుట్పుట్ వెళ్ళినాయి. న్యూ అప్డేటెడ్ రో, న్యూ రో కాబట్టి మనకి ఇది ట్రిగ్గర్ అయింది. సో వర్క్ సెండ్ అయింది. ఈమెయిల్ సెండ్ టు దిస్ అడ్రస్.
సో రీచ్ అయిందో లేదో మనం సో వచ్చిందా? పేషెంట్ నేమ్ ఇస్ సురేష్, ఏజ్ 32, కన్సల్టేషన్ టైం 10 AM, డాక్టర్ శ్రీనాథ్. రైట్. సో ఎన్ని ఓపీస్ ఉన్నాయి అనేది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పేషెంట్. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం ఇంకోటి చేయాల్సింది సేమ్, వీళ్ళు మెయిల్ అడ్రస్ ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆల్ మెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. సో అప్పుడు పేషెంట్కి వాళ్ళ టైమింగ్, కన్సల్టేషన్ టైం కూడా అక్కడికి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ ఆడొచ్చు అనమాట కామా సపరేటెడ్తో మనం వాళ్ళ నేమ్స్ అడచ్చు, నరేష్, సురేష్, వీళ్ళందరూ. సో ఎడిట్ రెసిపీ, సో టెస్ట్ రెసిపీ, సో సెకండ్ మెయిల్ ట్రిగ్గర్ అవుతుంది. వచ్చింది. సో 2 నోటిఫికేషన్స్ వచ్చినాయి. నరేష్, ఓకే, 10కి ఒకళ్ళు ఉన్నారు, 10:30కి ఒకళ్ళు ఉన్నారు. సో మళ్ళీ మనం ట్రిగ్గర్ చేస్తే ఇక్కడ రాదు, ఎందుకంటే ఇక న్యూ ఈవెంట్ లేదు. గూగుల్ షీట్లో నో ఎంట్రీ, ఇక్కడ మన ఎంట్రీస్ ఏమి లేవు. రైట్. సో ఎంట్రీస్ ఏం లేవు కాబట్టి మనకేమి ట్రిగ్గర్ అవ్వదు. సో ఇది couldn't find a trigger event, we will check again in few seconds. You can either wait both. ఇది మన టెస్టింగ్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ రిక్వైర్మెంట్. సో దీన్ని ఏం చేస్తామంటే మనం స్టాప్ టెస్ట్, స్టార్ట్ రెసిపీ. సో ఇదండి ఎవ్రీ 30 minutesకి ఒకసారి ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ఇదేంటంటే బై డిఫాల్ట్ వర్కౌట్ 30 minutes అనమాట. లేదు 1 minute-కి, 2 minutes-కి, 3 minutes-కి, 5 minutes-కి జరగాలనుకోండి, దానికి షెడ్యూల్ ఉంటుంది అనమాట. షెడ్యూల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ టైం ఎంత టైం స్పాన్ ఇస్తే అంత టైం స్పాన్లో అది ట్రిగ్గర్ అవుతుంది. సో దీంట్లో మనకు కావాల్సింది ఇక్కడ రెసిపీ, జాబ్స్, కనెక్షన్స్, వెర్షన్స్, టెస్ట్ కేసెస్ అండ్ సెట్టింగ్స్. ఈ టెస్ట్ కేస్ అనేది ఒక ఫీచరు, దీన్ని రీసెంట్గా యాడ్ చేశారనమాట. ఇంతకుముందు ఇది లేదు. సో మన టెస్ట్ కేసెస్ సోర్స్తో సంబంధం లేకుండా ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ రెసిపీ అంటే ఏంటో అర్థమైంది మీకు. ఈ జాబ్స్ అంటే ఏంటో అర్థమైందా మీకు? ఇక్కడ 2 జాబ్స్ రన్ అయినాయి, 2 సక్సెస్ఫుల్ జాబ్స్. ఇది ఫస్ట్ జాబ్ అన్నమాట. అంటే ఇది సురేష్ డేటా. సో ఇది మనకి ఇన్పుట్ ఏం అవుట్పుట్ ఇచ్చింది అనేది ఇక్కడే క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. ఏమొచ్చింది డేటా, ఎన్నింటికి వచ్చింది, ఏ టైంలో వచ్చింది, ఇది సురేష్ది. సో ఎక్కడ ఏ అడ్రస్కి వెళ్ళింది ఇక్కడే తెలుస్తుంది. రైట్. ఇది ఒక జాబ్. సో సెకండ్ జాబ్ అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఒక జాబ్ కింద క్రియేట్ అవుతుంది. సో ఏ టైంకి అయింది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఈజీగా ఆడిట్ చేయొచ్చు. రైట్. సో ఏ కనెక్షన్స్ ఈ రెసిపీలో వాడాం, ఓన్లీ గూగుల్ షీట్ ఒక్కటే వాడాం. సో వాట్ టైప్ ఆఫ్ కనెక్టివిటీ, అథెంటికేషన్ టైప్ ఓవర్ 2.0. సో వెర్షన్ నేను చెప్పాను, నేను ఏంటంటే మనం
ఒక్కసారి రెసిపీని ఇచ్చేసినప్పుడు దాన్ని మళ్ళీ మాడిఫై ఎడిట్ రెసిపీ కొట్టిన వెంటనే ఒక వెర్షన్ అనేది ఆటో వెర్షనింగ్ అయిపోతుందని. ఇప్పుడు కరెంట్ మనం వాడుతుంది ఇది సెండ్ ఈమెయిల్ వర్క్. సో దీనికి ముందు మనం ఎడిట్ రెసిపీ కొట్టి సేవ్ చేయకుండా ఉన్నది ఏంటి? సో ఇలా తీసుకున్నప్పుడు మనం సేవ్ చేసాం అనమాట. సో అది తీసుకుంది. అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ ఎడిట్ రెసిపీకి వెళ్ళి సపోజ్ స్టాప్ చేస్తున్నా దీన్ని. ఎడిట్ రెసిపీకి వెళ్ళి సో ఇక్కడ స్టాప్ జాబ్ అని ఉంది. సో సక్సెస్ఫుల్ అని పెట్టి సేవ్ చేసా. సో ఇప్పుడు ఏ వెర్షన్ కింద తీసుకుంటుంది ఇది? ఏ వెర్షన్ కింద తీసుకోవచ్చు ఇది? వర్షన్ 1. వెర్షన్ 3. సో కరెంట్ వెర్షన్ 3. వెర్షన్ 3లో మీకు స్టాప్ జాబ్ కనిపిస్తుంది. ఓకే. సో వెర్షన్ 2లో ఏముంటుంది? స్టాప్ జాబ్ ఉండదు. సో ఆటో వెర్షనింగ్ అనమాట. ఏంటంటే ఇంక్రిమెంటల్ బేసిస్ కింద క్రియేట్ అవ్వకుండా వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏదో మళ్ళీ ఇంకొక ఎన్హాన్స్మెంట్ ఏదో చేసాం, అది వర్కౌట్ అవ్వలేదు. సో అది వెర్షన్ 3లో ఉంది. సో వెర్షన్ 3 వర్కౌట్ అవ్వలే. సో ఇప్పుడు మనం దీన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేస్తే సో రీస్టోర్ దిస్ వెర్షన్ అని ఉంది చూసారా? సో కంపేర్ టు కరెంట్ వెర్షన్ కొట్టారు అనుకోండి, దానికి దీనికి డిఫరెన్సెస్ ఏమున్నాయి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ స్టాప్ జాబ్ ఉంది 3లో, V3లో. సో V2లో అది లేదు. సో మనకు వెర్షన్ 2 కావాలి. సో రీస్టోర్ వెర్షన్ 2 కొట్టాం అనుకోండి, అప్పుడు ఏ వెర్షన్ కింద వెళ్తుంది అది? Version 2 without stop. V4 కింద వెళ్తుంది. చూడండి, టూ ఉంటుంది. ఓకే, కానీ దానికి ఇంక్రిమెంటల్ బేస్లో వెర్షన్ 4 కింద తీసుకుంటుంది. అయింది రీస్టోర్ ఇదే, కానీ ఓల్డ్ వెర్షన్ డిస్టర్బ్ చేయదు. అర్థమైందా మీకు? సో ఇప్పుడు మీరు ఈ రెండు కంపేర్ చేసుకున్నారు అనుకో, కంపేర్ టు ప్రీవియస్ వెర్షన్ ఉంది. ఓకే. సో దానికి దీనికి డిఫరెన్స్ స్టాప్ జాబు ఇదే ఉంటుంది. ఓకే. లేదు, కంపేర్ టు వెర్షన్ 2. సో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఏమీ డిఫరెన్స్ లేదు, ఎందుకంటే మనం రీస్టోర్ చేస్తుంది వెర్షన్ 2. కానీ దీన్ని డిస్టర్బ్ చేయకుండా అది వెర్షన్ 4 కింద క్రియేట్ చేసుకుంటుంది. గట్ అర్థమైందా మీకు? ఇదే ఆటో వెర్షనింగ్. నిన్న డెమోలో చెప్పాను కదా ఆటో వెర్షనింగ్ ఎలా అవుతుంది అని. సో మనం ఇక్కడ ఏమీ చేయమన్నమాట. సో మనం ఎప్పుడైనా ఎడిట్ రెసిపీ చేసినప్పుడు మళ్ళీ దానికి ఒక వెర్షన్ చేంజ్, వేరే ఇంక్రిమెంటల్ బేస్ మీద తీసుకుంటుంది. సో టెస్ట్ కేసెస్. ఓకే. సో క్రియేట్ టెస్ట్ కేస్. సో టెస్ట్ కేసెస్ అంటే తెలుసు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను సో ఇది మాక్ ట్రిగ్గర్ కింద తీసుకున్నాను అనమాట. సో సోర్స్ నుంచి గూగుల్ షీట్ నుంచి నేను టెస్ట్ చేయకుండా ఇన్బిల్ట్గా దీన్ని మాక్ చేసుకున్నా. ఓకే. ఇక్కడ ఏంటి, మనం ఇన్బిల్ట్గా మనం ఇక్కడ టెస్ట్ చేసుకోవడానికి సోర్స్ని మనం ఇంటరాక్ట్ అవ్వకుండా టైం సేవింగ్ అనమాట. ఓకే. సేవ్. సో
రన్ టెస్ట్ కేస్ కొట్టాం అనుకోండి, ఏమైంది, పాస్ అయింది. సో ఇక్కడ మనకు అవుట్పుట్లో ఏమవుతుంది, సో థర్డ్ గోపిది కూడా వచ్చింది. సో మనం ఈ గూగుల్ షీట్ ఉంది, అసలు వేరే అప్లికేషన్ సేల్స్ ఫోర్స్ ఉంది. ఓకే, సేల్స్ ఫోర్స్ మనం ఇంటరాక్ట్ అవ్వం. సేల్స్ ఫోర్స్ పర్సన్ ఎవరో డెవలపర్ అడ్మిన్ ఉంటారు కదా, వాళ్ళని ఇంటరాక్ట్ అవ్వకుండా మనం 4 టైప్స్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రాసుకుంటాం. అంటే ఎర్రర్ కేసెస్ రాసుకుంటాం, అట్ ద సేమ్ టైం పాజిటివ్ కేసెస్ రాసుకుంటాం. సో డాటా అనేది ప్రీవియస్ జాబ్ నుంచి మనం గెట్ చేసుకుంటాం. లేదంటే ఇలాంటి జాస్ని మనం బిల్డ్ చేసి, ఓకే, ఈ డేటాని మనకి ఇస్తారు కదా శాంపిల్ డేటా, సో దాంట్లో మాడిఫికేషన్ చేసుకుని ఇక్కడ నుంచి ట్రిగ్గర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకు ఒక టెస్ట్ కేస్ కింద ఇది క్రియేట్ అయిపోయింది చూడండి. సో ఈ టెస్ట్ కేస్ పాజిటివ్, సో సక్సెస్ టెస్ట్ కేస్, లేదంటే 200 టెస్ట్ కేస్ అని చెప్పి మనం రాసుకుంటాం. ఓకే, అది. సో ఇది అయిన తర్వాత, సో మనకి టెస్ట్ కేసెస్లో ఇది ఎలా ఉంటుంది, సో ఏ వెర్షన్ వాడాం దీనికి, ఓకే, ఏ సెటప్ వాడాం అనేది ఇక్కడ తెలుస్తుంది. అలాగే న్యూ టెస్ట్ కేసెస్, అలా ఎన్ని టెస్ట్ కేసెస్ అన్ని ఇన్బిల్ట్గా ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో దీంట్లో సెట్టింగ్స్, ఇదేంటంటే జనరల్, ఇదేంటంటే ఏమేమి మెట్రిక్స్ వాడాము, ఏమి ఉన్నాయి అనేది. ఇక్కడ షేరింగ్ అని ఒకటి ఉంటుంది. సో నేను ఇది మీరు జనరేట్ లింక్ కొట్టాం అనుకోండి, సో ఈ కాపీ చేసుకుంటే ఈ రెసిపీని వేరే వాళ్ళు విజిబుల్ చేయొచ్చు అనమాట, అంటిల్ అన్లెస్ రివోక్ లింక్ కొట్టే వరకు. అర్థమైందా? మీకు వర్కౌట్ యాక్సెస్ వచ్చినప్పుడు ఇది క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా మీరు ఈ రెసిపీలోకి వెళ్ళిపోతారనమాట. ఓకే, సో రివోక్ కొట్టాం అనుకోండి, వాళ్ళు యాక్సెస్ చేయలేరు మళ్ళీ. ఓకే, ఇది ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, రెసిపీ కానీ జాబ్స్ కానీ కనెక్షన్స్ కానీ? సో ఇక్కడ చూసారు ఒక మార్క్ వచ్చింది, ఇదేంటి మీనింగ్, టెస్ట్ కేసు నుంచి రన్ చేసామని. ఇది సోర్స్ నుంచి టెస్ట్ జాబ్, డైరెక్ట్ గూగుల్ షీట్ నుంచి చేసినట్టు. ఓకే, ఇక్కడ తెలుస్తుంది అనమాట, ఓహో ఇది మార్క్ చేసి టెస్ట్ కేసు అనేది రన్ చేశారని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. టెస్ట్ కేసు అని వచ్చేస్తుంది డైరెక్ట్గా. దీంట్లో డౌట్స్ ఉన్నాయా మీకు? సో అంతా అయిన తర్వాత మనం స్టార్ట్ రెసిపీ చేసి పెడతాం అనమాట. సో ఇది లైవ్లో ఉంటుంది. ఓకే, సో ఇది లైవ్లో ఉన్న తర్వాత దీన్ని హైయర్ ఎన్వైరాన్మెంట్స్కి మనం మూవ్ చేస్తాం అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి 3 రోల్స్ ఉంటాయి వర్క్ స్పేస్ అడ్మిన్లో. సో క్లయింట్ రోల్లో సో ఎవరెవరికి ఏం యాక్సెస్ ఇవ్వాలనేది ఇక్కడ ఇవి ఉంటాయి అనమాట. సో ఈ అసెట్స్ అన్ని సెలెక్ట్ చేసి లుకప్ టేబుల్స్ ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ ఫీచర్స్. నెక్స్ట్ అడ్మిన్, సో ఇక్కడ కొలాబరేటర్స్లో, ఓకే, సో ఈ అన్నిటికీ నా దాంట్లో ఉన్న అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట. సో ఈ అన్నిటికీ యాక్సెస్ ఇవ్వాలంటే అలా ఇస్తాం అనమాట నువ్వు క్లయింట్కి. సో దీంట్లో కొలాబరేటర్స్కి వెళ్ళాం అనుకోండి, సో ఇన్వైట్ కొలాబరేటర్లో ఇక్కడ రోల్స్ ఉంటాయి మనకి. స్పెసిఫిక్గా 3 రోల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అడ్మిన్, అనలిస్ట్, ఆపరేటర్. సో మోస్ట్ లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ ఏంటంటే ఆపరేటర్. ఇట్స్ రీడ్ ఓన్లీ మోడ్ అనమాట. రీడ్ ఓన్లీ మోడ్ అంటే మనం చూస్తాం కానీ దీన్ని ఎడిట్ చేయలేం, ఏం చేయలేం. ఇది ఫ్రెషర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి అసైన్ చేస్తారు ఈ రోల్.
ఓకే, సో వాళ్ళు ఏంటంటే మానిటర్ చేస్తూ ఉంటారు అంతే, ఎన్ని జాబ్స్ వస్తున్నాయి ఏంటి అనేది. ఓకే, సో అనలిస్ట్ అంటే 90% యాక్సెస్. ఒక అపార్ట్ ఫ్రమ్ దట్ టూ రోల్స్ అయితే ఉండవు, టూ యాక్సెస్ అయితే ఉండవు. అది 90% యాక్సెస్ ఉంటుంది. అడ్మిన్ అంటే ఫుల్ ప్రివిలేజ్డ్ అనమాట. సో ఫుల్ ప్రివిలేజ్డ్ డెవలపర్ కమ్ అడ్మిన్ ఈ రోలే మనకి ఇస్తారు, 3+ years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే, 3 దాట్. ఓకే, సో అడ్మిన్ పార్ట్లోనే మన డెవలప్మెంట్ ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం డెవ్ ఎన్విరాన్మెంట్లో చేసాం, దీన్ని మూవ్ చేయడానికి ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ టూ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో అక్కడ టెస్ట్ బేస్ అయితే అది లైవ్లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఎవరికైనా కొత్త న్యూ జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఆ రోల్ అసైన్ చేస్తాం. సో వాళ్ళకి ఇన్విటేషన్ వెంటనే దాన్ని క్లిక్ చేసుకుని వాళ్ళు స్టార్ట్ యూజింగ్ వర్క్ ఐటమ్. ఓకే, సో ఇది ప్రాజెక్ట్ బిల్డ్ అండ్ దాంట్లో ఒక రెసిపీ మనం క్రియేట్ చేసింది అనమాట. సో దీంట్లో ఏది మనం చేసింది, సో జనరల్, సో జనరల్లో ఒక రెసిపీ క్రియేట్ చేస్తాం. అర్థమైందా మీకు? సార్ ఒకసారి టెస్ట్ కేస్ నెగిటివ్ గురించి చెప్తున్నా. టెస్ట్ కేసెస్ నెగిటివా? నెగిటివ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం 400 బ్యాడ్ రిక్వెస్ట్ అయినా పంపిస్తున్నాం అనుకోండి, యాక్సెప్ట్, ఇది జస్ట్ ఈమెయిల్ కాబట్టి మనకి ఏమి ఎర్రర్ రాదు, ఏముంటుంది త్రో చేసేస్తుంది, అంతే కదా. మనం ఇప్పుడు యాక్షన్ అప్లికేషన్ ఏమి ఇచ్చాం, జీమెయిల్ ఇచ్చాం. ఓకే, సో ఏమన్నా తీసేసుకుంటుంది. అలా కాదు, డేట్ కన్వర్షన్ ఏమన్నా రాంగ్ ఇచ్చి మనం వేరే ఎస్ఐపి అప్లికేషన్ పంపించాం అనుకోండి, లేకపోతే సేల్స్ ఫోర్స్ పంపిస్తే అది యాక్సెప్ట్ చేయదు. అలాంటప్పుడు మనకి ఇక్కడ డెలివరీ చేస్తుంది ఇక్కడ ఏమొచ్చింది అనేది. అర్థమైందా? ఇక్కడ జనరల్గా జీమెయిల్ ఇచ్చాం కాబట్టి మనకి ఏం ఉండదు, సబ్జెక్ట్ లైన్లో క్లియర్గా అన్ని ఫీల్డ్స్ వెళ్ళిపోతాయి అంతే. దీనికి ఇంకా టెస్ట్ కేసెస్ ఏమి ఉండవు. ఒకవేళ టెస్ట్ కేసెస్ ఉంటే గట్ట 500 టెస్ట్ కేసు ఉంటుంది, అంటే జీమెయిల్ యాక్సెసిబిలిటీ లేకపోతే. సో దాన్ని మనం ఆ, ఇచ్చేయలేం. ఇప్పుడు జీమెయిల్ దీన్ని మనం స్టాప్ చేయలేం కదా, ఈ అప్లికేషన్ని. ఇది మన చేతిలో లేదు, రైట్. సో మనం దాన్ని రీప్రొడ్యూస్ చేయలేం ద ఇష్యూని. ఓకే, నాకు లేటర్ అయిన అప్లికేషన్స్లో చూస్తారు మీరు. ఓకే, ఇది. సో దీంట్లోనే మనం ఎన్ని మోడిఫికేషన్స్ ఏమన్నా ఉన్నా, మళ్ళీ ఎన్హాన్స్మెంట్స్ ఏమన్నా వచ్చినా కూడా ఇక్కడ చేస్తాం అన్నమాట. సో నీ సెండ్ ఈమెయిల్ ఉంది, ఓకే. నెక్స్ట్ పార్ట్లోనేమో ఈమెయిల్తో పాటు అవుట్లుక్ కూడా వెళ్ళాలన్నారు అనుకోండి, సో అక్కడే ఇవ్వచ్చు. లేదు, అవుట్లుక్ పంపించాలనుకోండి, సో ఆ సెండ్ ఈమెయిల్, అవుట్లుక్ అడ్రస్, సైన్ ఇన్ విత్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ కనెక్టివిటీ, దెన్ సేమ్ టూ అడ్రస్ సిసి ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, సో దీంతో పాటు ఆ, ఏదన్నా నోటిఫికేషన్ రావాలి, వెళ్ళాలి అంటే ఏంటి, సెండ్ మెసేజ్ మొబైల్ మెంబర్కి, డాక్టర్ మొబైల్ మెంబర్కి వెళ్ళాలనుకోండి. సెండ్ మెసేజ్ అంటే దానికి అప్లికేషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్న అప్లికేషన్స్లో ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, దానికి ఏముంది, సో ఇక్కడ ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. దానికి ఒక యాప్ ఉంటుంది అనమాట, మామూలుగా టెక్స్ట్ మెసేజ్లు అవి పంపించడానికి.
జేపియర్ అనేది ఉంది. సో అది చూద్దాం. దాంట్లోకి వెళ్ళి మనం లాగిన్ అయ్యి మనం అన్ని వేసుకున్న తర్వాత మనం యాక్సెస్ చేయగలం. లేదా టెక్స్ట్ మ్యాజిక్ అంటే టెక్స్ట్ ఫ్రీ అంట ఉందో లేదో, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ అప్లికేషన్స్ ఉంటాయి. లేదనుకోండి కస్టమ్ ఎస్ఎంఎస్ బై వర్క్ అట్ అని ఈడే ఇన్బిల్ట్కి ఇచ్చాడు. సో ఆ ఫోన్ నెంబర్ కొడితే ఐ థింక్ ఇది వర్క్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మనం ఫ్రీ వెర్షన్లో ఉన్నాం కదా. అదే డాక్టర్ నెంబర్ అనుకోండి. యుఎస్ఆర్ ఎస్జి ఫోన్ నెంబర్ విత్ ప్లస్ అండ్ కంట్రీ కూడా ఐ థింక్ +91 రాపోవచ్చు. సో దీన్ని స్కిప్ చేసుకోవచ్చు మనం, ఎందుకంటే దీంట్లో ఏం లేదు కాబట్టి, లేదా డిలీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ న్యూ అప్డేటెడ్ రో లేదు, సో అప్డేట్ చేస్తా ఒకటి. న్యూ న్యూ రో టెస్ట్ చేసాం కానీ అప్డేట్. సపోజ్ సమ్ చేంజెస్ వచ్చినాయి. ఏంటంటే డాక్టర్ డిలే ఉన్నారు. సో ఈయనకి 10:30, ఇది 11:30కి ఇచ్చారు అపాయింట్మెంట్. సో ఇమీడియట్గా ఇక్కడ మనం అప్డేట్ చేస్తున్నాం. సో ఈ షీట్లో అప్డేట్ చేసిన వెంటనే ఏం జరుగుతుంది అంటే స్టార్ట్ రెసిపీలో ఉంది అది. ఓకే. సో సో ఇది ఎస్ఎంఎస్ అయితే వెళ్ళలేదు మనకైతే, వర్క్ ఇది ఈ స్టెప్ వరకు అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 4th నోటిఫికేషన్ వచ్చింది. ఏమైంది 11:30 అప్డేటెడ్ వన్, ఇప్పుడు 8 PM ఓకే. సో గోపిది అయింది. సో ఇద్దరికి 11:30 ఇచ్చామా ఏంటి? సురేష్ది ఇచ్చామా? సురేష్ది పైన ఉంటుంది అనుకుంటా అయితే. ఓకే. ఒక్క రోజు తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ టెస్ట్ చేయాలి. ఇదేంటంటే సింగిల్ టెస్ట్ చేస్తున్నాం కాబట్టి అది తీసుకుంటుంది. రెండు ఒకేసారి తీసుకోవద్దు, దీనికి బల్క్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. సో ఆ వేలో వస్తుంది అనమాట. ఇప్పుడు సురేష్ది ట్రిగ్గర్ అవుద్ది. సో ఇవన్నీ ఫర్దర్గా క్లాస్లో మీకు ఇది అవుతుంది. సో సురేష్ది వచ్చిందా 10:30, ఇది 11:30. గట్ ఇట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ మెసేజ్ అనేది వెళ్ళదు. ఏమంది ఈ మన రీజియన్లో దీన్ని ఎనేబుల్ చేయలేదు, అందుకని అక్కడ పర్టికులర్గా ఏం చెప్పాడు, ప్లస్ యుఎస్ఆర్ సింగపూర్ అన్నాడు. ఓకే. ఎగ్జిట్. ఓకే. ఇది అర్థమైందా? నెక్స్ట్ ఇంక ఇది కాకుండా నెక్స్ట్ ఏదైనా ఈ డేటాని
ఇప్పుడు స్లాక్ కానీ టీమ్ చాట్ కానీ ఉందనుకోండి, ఆ గ్రూప్లోకి పంపించాలనుకోండి. ఓకే. సో ఆ ఫీచర్ కూడా మనం దీనికి ఇవ్వచ్చు అనమాట. ఏంటంటే మల్టిపుల్ వేలో మనం మెసేజ్ అనేది రీచ్ అయ్యేలాగా రెసిపీని కన్వర్ట్ చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా ఎన్హాన్స్మెంట్సే. ఓకే. ఫస్ట్ ఇది చేసాం, తర్వాత లేదు స్లాక్ గ్రూప్ జాయిన్ అయింది, లేదు టీమ్స్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉంది, ఆ చాట్ గ్రూప్లోకి ఈ డేటా అంతా వెళ్ళాలి. సో దాంట్లో మొత్తం స్టాఫ్ అంతా ఉంటారు, ఆ రిలేటెడ్ డాక్టర్ ఉంటాడు, అందరికీ ఒకేసారి అట్ ఏ టైం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అంతే కదా. టీమ్స్ గురించి ఐడియా ఉంది కదా మీకు. ఉందండి. సో ఆ గ్రూప్కి పర్టికులర్గా డైరెక్ట్ పెడతాం అనమాట. అప్పుడు ఏం చేస్తాం మనం దీంట్లోకి వచ్చి, సో తర్వాత ఇంప్రూవ్మెంట్స్ ఎన్ని కూడా ఇలా చెప్తారనమాట. సో నాకు ఇలాగా ఇది మేలే కాకుండా నాకు టీమ్స్ చాట్లోకి ఆ గ్రూప్లోకి వెళ్ళిపోవాలంటారు. సో నాకు లేదు. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, రైట్ సరే, ఎగ్జిట్ అండ్ ఎడిట్ రెసిపీ కొట్టిన ప్రతిసారి ఏమవుతుంది, వెర్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో మనకి ఇది ఫెయిల్ అయింది, సెండ్ ఎంఎస్. సో ప్రీవియస్ వెర్షన్ తీసుకోవచ్చు. ఓకే. సో నేను డిలీట్ చేసేస్తున్నా. సో ఇది కూడా నాకు అవసరం లేదు, డిలీట్ లేదా అన్స్కిప్లోనే ఉంది ఆల్రెడీ. సో ప్లస్ యాక్షన్ ఇన్ యాప్ టీమ్స్. సో పోస్ట్ మెసేజ్ కొట్టాం అనుకోండి. సో మనకి టీమ్స్ ఉంటే, టీమ్స్ కనెక్టివిటీ ఉంటే దాంట్లోకి ఆ గ్రూప్ నేము, ఛానల్ నేము ఇవన్నీ అడుగుతుంది కదా. సో దానికి వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందా మీకు. ఫర్దర్గా మీకు స్లాక్లోను దాంట్లోనూ కవర్ అవుతుంది. సో సేవ్. అయితే మనకి ఇక్కడ ఈ రెసిపీని ఇక్కడతో చేసాం. వెర్షన్ 5, 7, 8 వచ్చి ఉంటుంది. ఇది ఇది లేటెస్ట్ కరెక్ట్ వెర్షన్. ఓకే. ఎనీ డౌట్స్? డౌట్స్ ఏమి లేవు. సారీ. డౌట్స్ ఏమి లేవు. అర్థమైంది. ఓకే. Sir, I'll talk to you, sir. Sure. చెప్పండి. నేను కాల్ చేస్తానండి సార్. ఓకే ఓకే. నంబర్ ఉందా మీ దగ్గర? పొద్దున చేశాను కదా, దానికి చెప్తాను. సరే, వెంకట్ మీరు సారే చేశారా చెప్పారు కాల్ చేయమని చెప్పారు. 66 సంథింగ్ నెంబర్ అంతే. ఓకే ఓకే. సరే అండి. మీదే కదా సార్? ఏ నెంబర్ అండి అది? 9059886876. 766. పర్లేదు చేయండి, ఆయన వెంకట్ గారు. ఓకే, వీళ్ళ- మీ నంబర్ ఇస్తే ఇవ్వండి సార్, నేను డైరెక్ట్ దానికే చేయండి, నేను పక్కన ఉన్నాను. ఓకే, దాన్ని చేయండి, నో సరే. ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ రైట్. ఓకే. సో మీకు కంటిన్యూ అవ్వాలనుకుంటే టుమారో నుంచి 3 అవర్స్ తీసుకుంటాను నేను. ఇది వీకెండ్ బ్యాచ్. ఓకే. మనం 4 వీక్స్ ఉంటుంది. సో 3 అవర్స్ తీసుకుంటాను. వీక్ నుంచి ఇయర్ నెక్స్ట్ వీక్ వరకు అసైన్మెంట్స్ ఇస్తాను. సో అవి కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి మీరు. సో మ్యాక్సిమం 4 into 3 ఒక 12 అవర్స్, 24 అవర్స్ ఒక సెషన్ రన్ అవుతుంది. ఓకే. మీన్ వైల్ మీరు సర్టిఫికేషన్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. Pro 1, Pro 2, Pro 3 అని ఉంటాయి. ఓకే. సో దానికి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఓకే. ఈ యాక్సెస్ అంతా కూడా వెంకట్ సార్ ప్రొవైడ్ చేస్తారు విఎల్ఆర్ నుంచి. సో ఓన్లీ కంపెనీ డొమైన్ నుంచి అవుతుంది. ఓకేనా. రైట్ అండి. ఓకే దీప్తి గారు, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు. ఓకే అండి. ఓకే దెన్ ఈ రోజుకి స్టాప్ చేద్దాం. ఓకేనా. రేపు 7 o'clock. థ్యాంక్స్. టుమారో 7 ఉంటుంది. ఒకసారి వెంకట్ గారిని కాంటాక్ట్ చేయండి. ఓకేనా. ఓకే. రైట్ అండి. తన నెంబర్ ఒకసారి ఎవరా నాకు? వెంకట్ సార్దా? ఒక్క నిమిషం. 90598. నిమిషం. మీకు రోజు వాట్సాప్ పెడుతున్నారు కదా, ఆ నెంబరే.
అంటే చాలా వస్తున్నాయి విఎల్ఆర్ నుంచి అందుకని. సరే 90598 90598. 68766. ఓకే ఓకే. యా, ఓకే. సో మీకు మార్నింగ్ ఓకే సాటర్డే సండే అంటే మార్నింగ్ తీసుకుంటా, లేకపోతే ఈవినింగ్ ఓకే అంటే ఈవినింగ్ తీసుకుంటా, ఓకేనా? మీ టైం ఈవినింగ్ అయితే ప్రిఫరెన్స్ నాకు మీరు. కుదురుతుందండి. మార్నింగ్ అంటే మార్నింగ్ సండే కుదరదు నాకు. ఓకే ఓకే ఓకే. సరే కిషోర్ గారు, నేను నెక్స్ట్ ఇంకెవరైనా జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళని చూసి ఈవినింగే మోస్ట్ ప్రాబబ్లీ ప్రిపేర్ చేస్తాం, ఓకేనా? ఓకే. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్